ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్యుడు ధన్యుడిగా మారుతున్నాడు, ధన్యుడు అన్యుడిగా మారుతున్నాడంట. ఒకప్పుడు అన్యుడికి దేవుడు అంటే ఏమో తెలియదు, కానీ దేవుని తెలిసిన ధన్యుడిగా మారుతుంటే క్రైస్తవులుగా మారిన అన్యులు మరి దేవుని యొక్క గొప్పదనం తెలుసుకుని దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా మరి లోకల్లో కలిసిపోయి మళ్ళా అన్యుడిగా మారిపోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మరలా బురద వైపుకి వెళ్ళినట్టు ప్రజలు, అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు తిరిగిపోతున్నారని బాధపడుతున్నారు అన్నమాట. ఒకప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకో, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకో. ఒకప్పుడు దేవుడు అంటే ముందుండేవాడివి, ఒకప్పుడు ప్రార్థన చేయాలంటే ముందుండేవాడివి, ఒకప్పుడు వాక్యం చదవాలి అంటే ముందుండేదానివి. కానీ ఏమైపోయింది నీ భక్తి జీవితం? ఒకళ్ళు కలిసిపోయేమో. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మరలా కుక్క వల్లే పంది వల్లే మారిపోతున్నావేమో. ఒకసారి ప్రశ్నించుకొని మనసుని. ప్రైజ్ ది లార్డ్.